వర్ధిల్లాలి సమతా సైనిక్ దళ్, వర్ధిల్లాలి సమతా సైనిక్ దళ్, జై భీమ్. ముందుగా పత్రిక, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సమతా సైనిక్ దళ్ తరపు నుంచి జై భీమ్ తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశానికి గల కారణం ఏంటంటే, ప్రభుత్వం మారి సంవత్సరమైనా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వము, ఆయన అనుచరులు, ఆయన కార్యకర్తలు, ఆయన యొక్క లీడర్లు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామన్నటువంటి ఆలోచనతోనే, భ్రమలోనే బ్రతుకుతూ ఈరోజు దళితుల మీద దాడులు విపరీతంగా చేస్తూ ఉన్నారు. మరి గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా సాధించింది ఉంది అంటే అది కేవలం దళితుల మీద దాడులు మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడికత్తి సీను దగ్గర నుంచి గుండు గీయించడం దగ్గర వరకు కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం దళితులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, మిమ్మల్ని గద్దె దింపేది మా దళితులే, గద్దెను ఎక్కించేది ఏ ప్రభుత్వాన్నైనా కూలదోయాలైనా నిలబెట్టుకోవాలన్నది కేవలం దళితులు మాత్రమే. ఎందుకంటే మెజారిటీగా మా రాష్ట్రంలో ఉండేది దళితులమే. అది మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉసుగొలుపుతూ దాడులు చేపిస్తూ దళితులని నానా చిత్రహింసలు పెట్టడానికి మీ యొక్క కార్యకర్తలు ఎప్పుడు ముందడుగులోనే ఉంటారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా సమతా సైనిక్ దళ్ ప్రకటిస్తా ఉంది. ఇంకొకటి కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు దళితుల యొక్క చరిత్ర ఏంటో, దళితుల యొక్క దమ్మేంటో నీకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో కోడికత్తి సీను కేసులో నిన్ని కొమ్ములు విరిచింది కూడా సమతా సైనిక్ దళ్, అది మర్చిపోవద్దు. గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నీ దాడులు ఆగడమే లేదు ఇప్పటి వరకు కూడా. కాబట్టి టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి దాడులకు ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రభుత్వం కాదిదని మేము పత్రికా సమావేశంగా మేము తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా రెండవది, మనకు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా సింగయ్య సత్తెనపల్లెలో కారు కింద తొక్కడము చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పైన క్యాడర్లో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా దాడులు, దౌర్జన్యాలు, దోపిడులు, హత్యలు, అత్యాచారాలు. మీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, కనీసం బయటికి మనం ఎక్కడైనా పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఎక్కడ విశాఖపట్నంలో పరామర్శిస్తే ఎమ్మెగనూరు నుంచి కార్యకర్తలు పోవాలా అంటే వైసీపీలో కార్యకర్తలు కూడా కరువైనారా? ఒకసారి ఆలోచన చేసుకో. మీ పార్టీ పని అయిపోయిందయ్యా, ఇక నుంచి ఎవ్వరు కార్యకర్తలు కూడా మిగలరు. ఎందుకంటే ఇంత దారుణంగా దాడులు చేస్తా ఉంటే, గతంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా తయారు చేసి వదిలేసావు. ఇప్పటి వరకు కూడా నువ్వు అధికారంలోకి వస్తావనే భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు. కానీ మీరు రేపు 21 కేసుల్లోనే ఈడీ ఛార్జ్ షీట్ బయటికి తీస్తే నీ పరిస్థితి ఏమి, నీ పార్టీ పరిస్థితి ఏమి ఒకసారి గుర్తు చేసుకో. మీ పార్టీ యొక్క కార్యకర్తల్ని, అనుచరుల్ని నీ కంట్రోల్లో పెట్టకపోతే సమతా సైనిక్ దళ్ ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే మేము టీడీపీ కార్యకర్తలకు ఉన్నంత ఎందుకంటే వాళ్ళ టీడీపీ కార్యకర్తలు మంచికి, మానవత్వానికి ఏదైనా సరే ఉండగలుగుతారు. కానీ మాకు అంతటి మా సహనము, ఓపిక మాకు లేదు. ఎందుకంటే గతంలో చాలా దెబ్బతిన్నాం మేము. మా దళితులని నువ్వు చేసినది చిన్నమన్న కాదు. కోడికత్తి సీను దగ్గర నుంచి, డోర్ డెలివరీ దగ్గర నుంచి, సుధాకర్ హత్య కేసు నుంచి ఎన్నో చేసి ఈ రోజు దళితుల యొక్క మనోగౌరవాన్ని నువ్వు దెబ్బతీసావు. నిన్ను జీవితంలో కూడా మర్చిపోం. నిన్ను ఇక మీదట కాదు, 2029 కాదు, 2049 అయినా నిన్ను అధికారంలోకి మాత్రం రానిచ్చే పరిస్థితే లేదు. నీ యొక్క అనుచరుల్ని కంట్రోల్ చేయకపోతే మేము కంట్రోల్ చేస్తాం. ఎలా అంటే నిన్ను బయట కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేసుకొని మీ కార్యకర్తల్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. మా దళితులకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వండి. సార్, రాష్ట్రంలో సుభిక్షంగా సూపర్ 6 పథకాలతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీ ప్రజలు గాని, రైతులు గాని సస్యశ్యామలంగా పాడి పంటలతో, పిల్లలు, విద్యార్థులు తల్లి దీవెనలతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. కనీసము ఇవి చూసైనా సరే నువ్వు సిగ్గు తెచ్చుకొని కనీసం ఇలాంటి పథకాలు, ఎందుకంటే గతంలో ఒక బొచ్చ ఇచ్చావు, నేను పెట్టినంతే తిననన్నావు.
ఈ ప్రభుత్వంలో మా కడుపు నిండుతా ఉంది. ఈ రోజు అన్నా క్యాంటీన్లు అయితేనేమి ఏదైతేనేమి మా కడుపు నిండా మేము తిన్నంత భోజనం పెట్టేటువంటి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వాలు ఇక్కడే కాదు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం అనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మొన్న ఒక సోషల్ మీడియాలో అలచల్ అయింది ఒకటి. దాదాపు చిత్తూరు జిల్లాలో మన యొక్క తిరుపతిలో సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ భూమాన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు ఒక దళితుల్ని తీసుకుపోయేసి సురేష్ అనే వ్యక్తిని అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి కొడతా ఉన్నటువంటి వీడియో చూస్తా ఉన్నాము. అయ్యా, ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి అరాచకమైనటువంటి శక్తులని మీరు ఉక్కు పాదం మోపండి. ములాజు లేకుండా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాము, వీళ్ళని ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరామర్శలకు గాని ర్యాలీలకు గాని పర్మిషన్లు ఇవ్వద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధంగా దళితుల మీద దాడులు కొనసాగిస్తే ప్రతి దాడులకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని సమతా సైనిక్ దళ తరపు నుంచి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము. నా పేరు శ్రీరంగయ్య, నేను సమతా సైనిక్ దళ అధికార రాష్ట్రపతిని. జై భీమ్.